మొహమాటంతో ఆగిపోతే మాత్రం మొహమాటం పక్కన తీసి డస్ట్బిన్ లో పడేయండి. మొహమాటం వాట్ ఎవర్ ఇట్ ఇస్, కాన్ఫిడెన్స్ ఇష్యూస్, పనులు అవ్వట్లేదు, ఆగిపోయిన డబ్బులు రావాలి, నెగిటివ్ ఎనర్జీ, అసలు మనము ఐడియాస్ రావట్లేదు, ఆపర్చునిటీస్ రావట్లేదు, ఇట్లా ఏదైనా సరే కరుంగలి కుబేర్ మాల. నమస్తే అండి, వెల్కమ్ టు సెరింగ్ యూనివర్సల్ స్టోర్. నా పేరు శాలిని. సో ఈ రోజు అస్సలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనంత అసలు అన్స్టాపబుల్ మాలానే ఇంత బాగా చేశానంటే దానికి మించి మరొక చాలా చాలా ఇంకా నాకు వర్డ్స్ రావట్లేదు, అంతకు మించి మంచి కాంబినేషన్ అనేది క్రియేట్ చేశాను అనమాట. వాట్ ఎవర్ ఇట్ ఇస్, కాన్ఫిడెన్స్ ఇష్యూస్, పనులు అవ్వట్లేదు, ఆగిపోయిన డబ్బులు రావాలి, నెగిటివ్ ఎనర్జీ, అసలు మనము ఐడియాస్ రావట్లేదు, ఆపర్చునిటీస్ రావట్లేదు, ఇట్లా ఏదైనా సరే నేను మీకు దాంట్లో క్రిస్టల్ బై క్రిస్టల్ ఏముంది, ఎందుకు పనిచేస్తుంది అనేది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అది చూసి పర్చేస్ చేయండి, ఓకేనా? మీరు వీడియో మొత్తం చూసి తప్పకుండా పర్చేస్ చేయండి. నేను ఎప్పుడు ఈ వీడియోలో అనను పర్చేస్ చేయండి అని చెప్పేసి, బట్ ఇది మీ దగ్గర ఉండాల్సిందే, ఇది కంపల్సరీ మీ దగ్గర ఉండాల్సిందే. నేను అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా నేను కూడా క్రియేట్ చేయగలనా అని చెప్పేసి నాకే సర్ప్రైజింగ్ ఉంది. అండ్ ఎస్, అన్స్టాపబుల్ మాల అయితే నాకు దిష్టి పరంగా అయితే చాలా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఇప్పుడు అసలు నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే చాలా హ్యాపీగా ఉన్నా. నేను చాలా మంచి కాంబినేషన్, కొంచెం కొత్తగా, కొంచెం వింతగా క్రియేట్ చేశాను అనమాట. సో సరే, ఫస్ట్ అయితే నేను చూపించేస్తాను మీకు. నా ఫస్ట్ బ్యాచ్ అయితే క్రియేట్ చేశాను. సో ఇదే అండి, దీని పేరు వచ్చేసి కరుంగలి కుబేర్ మాల. ఓకే, కరుంగలి కుబేర్ మాల, ఓకేనా? సో ఇది కరుంగలి కుబేర్ మాల అండి. 1 సెకండ్. సో ఇది ఫస్ట్ బ్యాచ్ అన్నమాట. ఎవరో లక్కీ పీపుల్ ఈ ఫస్ట్ బ్యాచ్ తీసుకునే వాళ్ళు, ఎందుకంటే చాలా చాలా మంచిగా, ఎంత అంటే నేను ఇప్పటి వరకు చేయనన్ని యూనో మంచిగా, అంటే ఇప్పుడు అందరికీ క్లెన్స్ చేసి పంపిస్తాను, బట్ ఇంకా ఎక్కువగా దీన్ని క్రియేట్ చేయడం నుంచి స్టార్ట్ చేసి ఇది నేను రాయడం కూడా, అంటే ఎప్పుడైతే దీని గురించి ఐడియా వచ్చిందో అప్పుడు కూడా మంచి టైం చూసుకొని, మంచి డే చూసుకొని, ఆ రోజు మంచిగా కూర్చొని రాసి డీటెయిల్స్ అంటే ఏ క్రిస్టల్ పెడితే బాగుంటుంది అనేది ప్రతిదీ రాసుకొని, దాని తర్వాత మంచి డే రోజు మాలలు చేసే వాళ్ళ దగ్గరికి మాలస్ అన్ని చేసి వాళ్ళకి ఇచ్చి మంచి డే రోజు. సో ఇది కూడా నేను ఆల్రెడీ వాట్సాప్లో పెట్టాను, అంటే స్టేటస్ లైట్గా పెట్టాను, జస్ట్ మొత్తం కూడా చూపించలేదు అనమాట. ఈ మొత్తం కూడా చూపించకుండా కొంచెమే చూపించి సర్ప్రైజ్ అని చెప్పి సస్పెన్స్ పెట్టాను మన క్లయింట్స్కి కూడా. సో అట్లా మంచి రోజున అప్లోడ్ చేద్దామని చెప్పి ఆగాను అనమాట. సో ఇదండి మన కరుంగలి కుబేర్ మాల. ఓకే, దీంట్లో వచ్చేసి ఫస్ట్ మన అద్భుతమైన కరుంగలి మాల. కరుంగలి మీకు పాజిటివ్ ఆరా, ఓకే, పాజిటివ్ ఎనర్జీ. మెయిన్లీ ఏదైనా సరే మనకు వచ్చేది పాజిటివ్ ఎనర్జీ ఫస్ట్ థింగ్. సో పాజిటివ్ ఎనర్జీ నుంచి మనకి తగ్గట్టుగా మనకి ఏ సిచ్యువేషన్లో హెల్ప్ అవసరమో ఎగ్జాక్ట్ ఆ పాయింట్ని పట్టుకుంటుంది అనమాట. అంటే అక్కడ మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కలిగిస్తుంది. సో ఫస్ట్ మనకి నెగిటివ్ ఎనర్జీకి, దీనికి మనకి కరుంగలి అనేది హెల్ప్ అవుతుంది. ఏదైనా సరే కరుంగలి ఇస్ లైక్ అల్టిమేట్లీ అన్నిటికీ పనికొస్తుంది అనమాట. ఆ ఎనర్జీ నేను ఫీల్ అవుతున్నా కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ మన క్లయింట్స్ ఫీడ్బ్యాక్స్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో ఫస్ట్ కరుంగలి అండి. ఓకే, కరుంగలి తర్వాత గార్నెట్. ఓకే, గార్నెట్ అనేది నాకు చాలా ఇష్టమైన స్టోన్ అనమాట. దాని కలర్ అయినా సరే, దాని ప్రాపర్టీస్ అయినా సరే చాలా బాగుంటుంది. యూనో సో ఫార్ వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ అనమాట. ఓకే, సో మన గార్నెట్ వచ్చేసి మనకి, మీరు ఏదైతే కెరీర్, అంటే మీరు ఒక కెరీర్ పాత్లో ఉన్నారు, ఒకటి జాబ్ ఆర్ బిజినెస్ ఏదో ఒకటి చేస్తున్నారు, అది మీకు ప్యాషనేట్గా లేకపోయినా, మీ ప్యాషన్ అంటే మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంది, మీ ప్యాషన్ వైపు ఇది మిమ్మల్ని తీసుకెళ్తుంది. మీకు ఏదైతే పర్టికులర్ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది, మీకు నిజంగా అది మీకు వర్తిస్తుంది అంటే ఆ పర్టిక్యులర్ పనిలోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఓకే, నెక్స్ట్ కార్నీలియన్. ఇది కొంచెం చూస్తే సిట్రిన్ లా అనిపిస్తుంది, సిట్రిన్ కాదు, ఇవి కొంచెం లైట్ షేడ్ ఉన్నాయన్నమాట. సో ఇది కార్నీలియన్.
కార్నీలియన్ అనేది చాలా మంచి క్రియేటివ్ స్టోన్ అనమాట. కాన్సన్ట్రేషన్కి, క్రియేటివిటీకి, కరేజ్కి. అంటే క్రియేటివిటీ అంటే అండి ఈరోజు రేపటి ఈ ఫాస్ట్ పేస్ వరల్డ్లో మనకి క్రియేటివ్గా అంటే ఇది కరెక్ట్ వర్డో కాదో తెలియదు తెలుగులో, సృజనాత్మక విధంలో క్రియేటివ్గా మనము లేకపోతే చాలా కష్టం. మీరు ఏ బిజినెస్ అయినా తీసుకోండి, ఎంత బోరింగ్ బిజినెస్ అయినా సరే దాంట్లో మీరు క్రియేటివ్గా ఆలోచించగలిగితేనే మనము ఈ వరల్డ్లో మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. స్టాండ్ అవుట్ అవ్వగలిగితేనే, డిఫరెంట్గా ఉండగలిగితేనే మనం సర్వైవ్ అనేది అవ్వగలుగుతాము. అదే కార్నీలియన్ అనేది మనకి క్రియేటివిటీ, ఫోకస్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ చాలా నేను ఇప్పటి వరకు మాట్లాడని స్టోన్ కార్నీలియన్ గురించి కూడా ఇప్పుడు మాట్లాడలేదు. అండ్ నేను కానీ యూస్ చేస్తున్నాను. రైట్ టైం రావాలిగా ప్రతిదానికి. సో అండ్ నెక్స్ట్ రెడ్ జాస్పర్ అండి. రెడ్ జాస్పర్ అనేది మీ ధైర్యాన్ని, మీరు ఎంత లో కాన్ఫిడెన్స్ ఫీల్ అయినా సరే మీ ధైర్యాన్ని, మీ కాన్ఫిడెన్స్ని చాలా 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 బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కాన్ఫిడెన్స్కి టైగర్స్ ఐ అని చెప్తాను కదా, టైగర్స్ ఐ కూడా. అండ్ నెక్స్ట్ దెన్ వచ్చేది మనకి రెడ్ జాస్పర్. యాక్చువల్లీ కార్నీలియన్, రెడ్ జాస్పర్ రెండు పక్క పక్కనే కావాలని పెట్టాను. ఎందుకంటే ఈ రెండు కూడా చాలా అంటే పక్క పక్కన ఉండడం వల్ల కూడా మనిషికి ధైర్యాన్ని, మీరు అసలు కొన్ని ఎలా అంటే ధైర్యంగా అబద్ధం చెప్పినా నమ్మేస్తారు, అంటే అది నిజం అని నమ్మేస్తారు, అట్లా అనమాట. అంటే అలా అని చెప్పి అబద్ధాన్ని చెప్పడానికి కాదు, బికాస్ ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ అనేది మీలో ఉండాలి. మనం ఏ పని చేసినా సరే మనం ధైర్యంగా ముందుకు అడిగేస్తేనే మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ గ్రీన్ ఎవెన్స్టైన్. గ్రీన్ ఎవెన్స్టైన్ ఎవరికి తెలియదండి, క్రిస్టల్స్ తెలిసిన వాళ్ళకి. సో గ్రీన్ ఎవెన్స్టైన్, గ్రీన్ జేడ్ అని చెప్పి కూడా అంటూ ఉంటారు కదా, బట్ అది గ్రీన్ ఎవెన్స్టైనే మనకు మోస్ట్లీ వచ్చేది. గ్రీన్ ఎవెన్స్టైన్ మనీ చామ్ తెలుసు, మనం ఇక్కడ ఫోటో చేస్తాను, చాలా పాపులర్, చాలా మంది యూస్ చేసి కూడా మనీ కోసం, మనీ అట్రాక్షన్ కోసం యూస్ చేస్తారు. సో గ్రీన్ ఎవెన్స్టైన్ అనేది మంచి మనీ అట్రాక్షన్ ప్లస్ గుడ్ లక్ ప్లస్ ఇంకొక డీప్గా ఏంటి అంటే గ్రీన్ ఎవెన్స్టైన్ అనేది మన హార్ట్ చక్ర. ఓకే, ఇక్కడ మీరు ఏ పని చేయాలనుకున్నా సరే ఇది రెండు ఒకటిగా కలిస్తేనే దానికి ఇంకా చాలా అంటే చాలా ఎలా చెప్పాలి మంచిగా ఉంటుంది. సో హార్ట్ చక్ర ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా, మన మనసు అనేది ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా, కొంచెం నెమ్మదిగా, హాయిగా, మనస్ఫూర్తిగా, మెయిన్ థింగ్ ఏంటి అంటే మనస్ఫూర్తిగా మనం ఏదైనా పని చేస్తేనే అది మనకి చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, పని సక్సెస్ అయ్యేది ఎక్కువగా ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో హార్ట్ చక్రాకి మెయిన్గా గుడ్ లక్ అనే కాదు, మెయిన్గా హార్ట్ చక్ర అనేది, హార్ట్ వేవ్స్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు తీసుకున్న ఆ హార్ట్ వేవ్స్కి ఎంతో 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 ప్రాధాన్యత ఉందన్నమాట. సో దానికోసమని గ్రీన్ ఎవెన్స్టైన్ మెయిన్ గుడ్ లక్. ఆ గుడ్ లక్ అనేది అన్నిట్లో ఉంటుంది. సో దానికి మించి నేను హార్ట్ చక్రాకి ఎంతో మీరు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, నేను ఆల్రెడీ మిగతా వాటిలో చెప్పి ఉన్నాయి, అన్స్టాపబుల్లో చెప్పాను అనుకుంటా, హార్ట్ దగ్గర పెట్టుకొని అఫర్మేషన్స్ చెప్పాలి అని చెప్పేసి. నెక్స్ట్ మన లక్కీ స్టోన్ వచ్చేసి పైరేట్ అనమాట. నాకు మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో అర్థం కావట్లేదు, క్లోజ్అప్ కూడా వీడియో నేను లాస్ట్కి పెడతాను, సో లాస్ట్ వరకు చూడండి, అలా మొత్తం స్కిప్ చేయకండి. సో అగైన్ పైరేట్ మనకు తెలిసిందే, పైరేట్ మనీ అట్రాక్షన్, కాన్ఫిడెన్స్, ప్రొటెక్షన్ కూడా ఉంటుంది పైరేట్లో. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పైరేట్ అనేది ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది మనకి. అండ్ మనకి అఫ్ కోర్స్ మనీ అట్రాక్షన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. రా పీసెస్ కూడా AAA క్వాలిటీ మన దగ్గరకు వచ్చాయి. సో పైరేట్ బీడ్స్. సో యా, అండ్ అన్నిటికంటే అంటే మించి అని అనకూడదులేండి, ఎందుకంటే ఏ స్టోన్కి ప్రాధాన్యత దానికి అదే. అంటే నా దృష్టిలో అనుకోండి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు చాలా ఇదైన స్టోన్ కుబేర్ స్టోన్ అండి. కుబేర్ స్టోన్ మీరు ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళండి, మైల్ స్టోన్ అన్న ఒక వీడియో ఉంటుంది, ఓ అద్భుతం అని. 55 kgs ప్లస్ 55, ఓకే, 55 kgs ప్లస్ ఫాజిల్. నేను అది అంటే ఇంగ్లీష్లో మనకు ఆర్థోసిరస్ ఫాజిల్, మన ఇండియాలో కుబేర్ స్టోన్ అంటారు. 55 kgs కుబేర్ స్టోన్ నా జీవితంలోకి వచ్చింది, అదే పెద్ద మైల్ స్టోన్ నాకు. సో అది దాంట్లో మనకి చిన్న వాటిల్లో పెండెంట్స్ వస్తాయి. దీన్ని అయితే నేనేమనుకున్నా అంటే మన అన్స్టాపబుల్ మాల చేసినప్పుడు
దాంట్లోనే ఇంక్లూడ్ చేద్దామంటే అస్సలు కుదరలేదు. అంటే అసలు ఆ ఛాన్సే రాలేదు. ఎందుకంటే ఎప్పుడు ఇట్లా అన్స్టాపబుల్ మాల స్టాక్ అయిపోవడం, మళ్ళీ నేను వీడ్స్ తెప్పించుకోవడం, మళ్ళీ ఇక్కడ తెచ్చి హడావుడిగా నేను వెళ్ళి ఇక్కడ మా ఇంటి దగ్గర మాలాస్ చేస్తారు, సో వాళ్ళకి ఇవ్వడం, ఈ హడావుడి ప్రాసెస్లో నాకు ఇది మిస్ అవుతూనే ఉంది. సర్లే అని అనుకున్నా, ఇంకా నేను అంత ఆలోచించలేదు. దాని తర్వాత ఇది ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడే వచ్చింది చూసారా. ఇది అంటే ఇది మెయిన్గా మీ మీదున్న నెగిటివ్ ఎనర్జీ, అంటే అన్స్టాపబుల్ అనేది మీ మీదున్న అత్యంత నెగిటివ్ ఎనర్జీ అండి. ఇంకా మీరు దానికి ఏం పేరు రాసుకుంటారో రాసుకోండి, ఎందుకంటే కొన్ని వర్డ్స్ అనేది నోటితో చెప్పకూడదు. సో అల్టిమేట్ ఎంత నెగిటివ్ ఎనర్జీ అయినా సరే అది తగ్గిస్తుంది ఇది మన అన్స్టాపబుల్ మాల. ఓకే, సో అందుకే ఇది నేను లక్కీ స్టోన్ కదా, నేను డబ్బునిచ్చేదాన్ని కదా, నేను దాంట్లో దూరను అని చెప్పి అనుకుందో ఏమనుకుందో మరి. సో ఇక్కడ మీకు మొత్తం కరుంగలి కుబేర్ మాల మిమ్మల్ని కుబేర్ లాగా తయారు చేయడానికి ఈ దాంట్లో అంటే ఈ క్రిస్టల్ కాంబినేషన్ లో ఇప్పుడు కుదిరింది అనమాట కుబేర్ స్టోన్ పెట్టడానికి. నాకు ఇప్పటి వరకు ఒక దాంట్లో ఇంక్లూడ్ చేద్దామంటే కుదరలేదు. సో అన్స్టాపబుల్ మాల మీకు ఎంత నెగిటివిటీ, ఇంకా మీరు ఎదుగుతున్న కొద్దీ ఏడుపులు, జెలసీ, చేయకూడని థింగ్స్ మీ మీద చేసేవి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అవన్నీ రెడ్యూస్ అవ్వడానికి అన్స్టాపబుల్ మాల అయితే ఇంకా మీ గ్రోత్ ఆగకుండా ఎప్పుడూ మంచిగా ఏదైనా సరే మంచిగా గ్రోత్ అనేది అవుతూ ఉండడానికి ఇక్కడ మీకు కరుంగలి కుబేర్ మాల అనేది రెడీ చేశాను. అండ్ ఇది 6mm లోనే అట్ ప్రెసెంట్ చేశాను. నాకు తెలుసు ఆనెస్ట్గా ఏంటంటే అందరూ 6mm ఇష్టపడతారు, 8mm అంత ఇది చేయట్లేదు. ఎవరో కొంచెము ఇట్లా ఏమంటారు ఇంకా చాలా నెగిటివిటీ ఉంది, మీద కొన్ని బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు 8mm తీసుకుంటున్నారు. సో యా మీకు నచ్చిన విధంగానే నేను 6mm లోనే చేశానండి. దయచేసి ఇంకా దీంట్లో నాకు బ్రేస్లెట్ అడగకండి, నేను చెయ్యలేను, నా వల్ల కాదు. ప్లీజ్ బ్రేస్లెట్ అనేది దీంట్లో అడగకండి, ఎందుకంటే 6mm మాలలోనే నేను ఇక్కడ పెండెంట్ మన కుబేర్ స్టోన్ పెండెంట్ అనేది ఇంక్లూడ్ చేశాను కాబట్టి ఇదంతా ఒక కాంబినేషన్. మీకు మెయిన్ థింగ్ మనీ అట్రాక్షన్, ఓకే, బిజినెస్ డెవలప్మెంట్, మనీ అట్రాక్షన్, పనులు పూర్తి అవ్వడానికి. ఇప్పుడు మీకు క్రియేటివిటీ, కాన్ఫిడెన్స్ అని చెప్పాను కదా, మీకు కార్నీలియన్ అనేది గార్నెట్ కూడా కార్నీలియన్ అనేది మీకు ఐడియాస్, క్రియేటివ్ ఐడియాస్, థాట్స్, ప్లానింగ్, ఎట్లా ప్రణాళిక మనం చెయ్యాలి, ఈ పని ఇప్పుడు ఇది అనేది చెయ్యాలనేది ఇక్కడ ఉంటే దానిని ఆచరణలో తెచ్చేది రెడ్ జాస్పర్ అనమాట. సో స్టార్ట్ టు ఫినిష్ ప్రతిది కూడా, అయ్యో నేను బుక్ పెట్టుకున్నాను యాక్చువల్లీ, కానీ అది బుక్ ఏం అవసరం లేదు. బట్ ఆల్సో సో మీకు స్టార్ట్ టు ఫినిష్ మీరు ఒక పని అనుకున్నారు, చాలా మంది తెలిసిందే. అందుకని నా విషయంలోనే చాలా వరకు కొన్ని పనులు అనేవి స్టార్ట్ చేస్తాము, కొన్ని ఆగిపోతాయి మధ్యలోనే డ్యూ టు వేరియస్ రీజన్స్ అనుకోండి. కానీ నిజంగా కొన్ని నిజంగానే అది మనకి మన దాంట్లో రాసున్నా సరే నెగిటివ్ ఎనర్జీ వల్ల ఆగిపోయేవి ఉంటాయి చూసారా. అలా కాకుండా మీరు ఏదైనా పని స్టార్ట్ చేస్తే అది పూర్తయ్యేంత వరకు అది పూర్తయ్యి, ఓకే, అది పనులన్నీ పూర్తయ్యి మీకు డబ్బు మీ చేతిలో వచ్చి డబ్బు మీ దగ్గర నిలిచేటట్టు చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఎంత అంటే దీంట్లో ప్రతి స్టోన్ కూడా అండి వేరియస్గా చెప్పుకుంటే పాజిటివ్ మైండ్ సెట్ నుంచి స్టార్ట్ చేసుకొని పాజిటివ్ మైండ్ సెట్, మనకి పాజిటివ్ ఆలోచనలు, మళ్ళీ దాని తర్వాత ఆ మీ ఫీల్డ్లో మీరు ఏ ఫీల్డ్ అయినా సరే. ఇంకా నేను చెప్పాలంటే ఇది ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియాలో ఎక్కువగా ఉన్న వాళ్ళు, యాక్టర్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ, ఎవరైనా సరే, లాయర్స్ కానీ, అసలు అన్ని ఫీల్డ్స్ అండి. ఇంకా ఫీల్డ్స్ అనేవి మనం చెప్పుకుంటూ పోతే అది ఎండ్లెస్ అవుతుంది, టైం కూడా మనకి ఇది అవుతుంది. కాబట్టి చెప్తున్నా, ఎవరైనా సరే, ఎవరైతే ఎర్నింగ్ స్టేజ్లో ఉన్నారు, స్టడీస్ అయిపోయింది ఎర్నింగ్ చేయాలి, లేకపోతే స్టడీస్ మధ్యలోనే ఉన్నారు, లేదా ఎర్నింగ్ గురించి స్టార్ట్ చేస్తున్నాము, ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారా, లేకపోతే బిజినెస్ స్టార్ట్ చెయ్యాలా, ఏదో ఒకటి మీరు మీ మైండ్లో మనీ అనేది ఎర్న్ చెయ్యాలి. అది ఎవరైనా సరే, ఏ ఏజ్ వారైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, హూ ఎవర్ ఇట్ ఈస్, మీకు మనీ ఎర్న్ చేయాలనే ఆలోచన ఉంది అన్నప్పుడు కంపల్సరీ కరుంగలి కుబేర్ మాల అనేది మీరు తప్పకుండా ధరించండి. ఎందుకంటే దీంట్లో యాడ్ చేసింది ప్రతిదీ కూడా మీకు డబ్బు రావడం అనే కాదు, వస్తుంది, నిలుస్తుంది. మీరు సేవింగ్స్ చేయాలి, దెన్ అగైన్ ఆ మనీ తెలివిగా మీరు ఇన్వెస్ట్ చేయాలి, దాన్ని డబుల్ చేయాలి. అండ్ ఇంకొకటి లక్ అండ్ ఫేమ్. మెయిన్గా చాలా మంది అడిగేది
కొంతమందికి ఏంటి అంటే బిజినెస్ డెవలప్, కొంతమందికి నేమ్ అండ్ ఫేమ్ కూడా కావాలి, కీర్తి ప్రతిష్టలు కూడా చాలా వరకు పెరుగుతాయండి. సో అందుకనే కరుంగలి కుబేర్ మాల అనేది నా లేటెస్ట్గా మనం క్రియేట్ చేసింది ఆఫ్టర్ అన్స్టాపబుల్ మాల. అండ్ యా డెఫినెట్లీ కరుంగలి లేకపోతే మాత్రం ఇవి కొంచెం కష్టమయ్యేవనే చెప్పాలి. అయ్యేది కానీ ఎట్లా అంటే కొంచెం లేట్ అయ్యేదేమో, లేకపోతే వేరే విధంగా వెళ్ళేదేమో, లేదా పర్టికులర్గా పర్సనలైజ్డ్గా వేరే వాళ్ళకి వెళ్ళేదేమో. కానీ ఇంత ఇదిగా మాత్రం కరుంగలి వచ్చాక నాకు చాలా అంటే చాలా బాగుంది అనమాట. పర్సనల్గా చెప్తున్నాను, క్రిస్టల్స్ ఎనర్జీ అనేది ఒక సైడ్ నుంచి ఒక రకంగా నన్ను షేప్ చేసుకుంటూ వస్తే, కరుంగలి అనేది నన్ను ఇంకా ముందుకు ఇంకా బూస్టింగ్ అనేది ఇచ్చింది అనమాట. సో ఎస్, దీంట్లో కరుంగలి, గార్నెట్, కార్నీలియన్, రెడ్ జాస్పర్, గ్రీన్ ఎవెన్స్ట్రైన్, పైరేట్ అండ్ మన కుబేర్ స్టోన్ అండి. ఆర్థోసిరస్ ఫాజిల్ అనొచ్చు, లేదా కుబేర్ స్టోన్ అని అనొచ్చు అనమాట. సో ఎస్, ఇదే అండి కరుంగలి కుబేర్ స్టోన్ గురించి. మీకు ప్రతి దానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు చాలా మందికి మేము కొన్ని పర్టికులర్ జాబ్స్లలో వేసుకోలేము అనుకున్న వాళ్ళు మీరు ఏం చెయ్యొచ్చు అంటే, ఫస్ట్ థింగ్ ఫస్ట్, మీరు ఎలా చెప్పాలి అంటే మొహమాటం పడకండి. ఓకే, ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ మొహమాటంతో ఆగిపోతే మాత్రం మొహమాటం పక్కన తీసి డస్ట్బిన్లో పడేయండి మొహమాటంకి. ఓకేనా, మీ జీవితం ఇంప్రూవ్ అవ్వడం కంటే మించింది ఏది లేదు. సో కాబట్టి మొహమాటని తీసి పక్కన పెట్టేసి మంచిగా వేసుకోగలిగితే వేసుకోండి. లేదు స్ట్రిక్ట్గా మా పర్టికులర్ జాబ్స్లో వేసుకోలేము అనుకుంటే చక్కగా ఇంటికి వచ్చాక ప్రశాంతంగా వేసుకోండి. ఓకేనా, ఇది మనకి 24 అవర్స్ కాదు, మన డే అంతా వేసుకొని ఉండాలి. బట్ లేదు, ఛాన్స్ లేదు అనుకుంటే మంచిగా జాబ్ వెళ్ళండి. ఏమంటారు, వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి రాత్రి పడుకునేంతసేపు వరకు, సాయంత్రం 6-7 వరకు ఎలాగో ఇంటికి వస్తారు కాబట్టి ఆ టైంలో ఫ్రెష్ అప్ అయిపోయి రాత్రి పడుకునేటప్పుడు ముందు దాకా కూడా వేసుకొని ఉండండి. ఓకేనా, డేలో అట్లీస్ట్ 1 అవర్ నుంచి 3-4 అవర్స్ నుంచి 1 అవర్ వరకు మీరు వేసుకొని ఉండండి. మొహమాటం అయితే పడకండి, అవసరం లేదు. మీ జీవితానికి మించి మొహమాటం గొప్పదా, అదొక్కటి ఆలోచించుకోండి. ఇదొక్కటి క్రిస్టల్స్ వేసుకోవాలి అనే విషయంలోనే కాదు, ప్రతి విషయంలో మొహమాటంకి పోయి మన పైన ఎత్తిపైన ప్రాబ్లమ్స్ అనేవి తెచ్చుకోకండి. అది మెయిన్గా నేను చెప్పేది అనమాట. సో యా, మన లైఫ్ మనం నచ్చినట్టుగా జీవించాలి. ఓకేనా అండి. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాంగ్ అయినందుకు సారీ, బట్ నేను చాలా ట్రై చేశాను. ఇంకా చాలా సింగిల్ పాయింట్ చెప్పుకుంటూనే వెళ్ళాను. ఇంకే ఫ్యూచర్లో మనం వీడియోస్ చేద్దాము మనకు కరుంగలి కుబేర్ మాల మీద. సో యా, ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి, మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. కొరియర్ మాత్రమే చేస్తాము. ప్లీజ్ మేము కొరియర్ మాత్రమే చేస్తాము, విజిటింగ్ కానీ పికప్ కానీ లేదు. ప్లీజ్ అది అర్థం చేసుకోండి. ఆల్ ఓవర్ ఇండియా కావాలంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం షిప్పింగ్ అనేది మన దగ్గర మనం ప్రొవైడ్ చేస్తాము. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది, ఆల్ ఓవర్ ద వరల్డ్ షిప్పింగ్ ఉంది. మరి ఏం అవ్వకండి, సేఫ్గా వస్తాయి. మీరు మా ఛానల్ చూడండి, ఫీడ్బ్యాక్ వీడియోస్ ఉన్నాయి, అన్ని ఒరిజినల్ క్రిస్టల్సే, ఒరిజినల్ కరుంగలి. ఏ డౌట్స్ పెట్టుకోకుండా మంచిగా మనస్ఫూర్తిగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ చేయండి, ఫోన్ కాల్స్ అన్ని టైమ్స్లో లిఫ్ట్ చేయలేను నేను. సో అందుకని వాట్సాప్ చేయండి, నేను తప్పకుండా మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను రెస్పాన్స్ అనేది ఇస్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సెరీన్ యూనివర్సల్ స్టోర్. నా పేరు శాలిని. బాయ్ బాయ్.